అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటము ఇచ్చేదను. ఆత్మ పరవశుడైన యోహాను పద్మాసు దీపంలో 7 సంఘముల గురించి విన్నవాడు. ప్రభు రాయమని చెప్పినప్పుడు ఆయన ఆ మాటలు రాసినట్లు మనం చూస్తున్నాం. ఆ 7 సంఘములలో 2వ సంఘము స్ముర్నాలో ఉన్న సంఘం అన్నమాట. ఈ స్ముర్నాలో ఉన్న సంఘము గురించి ప్రభు కొంచెం సాక్ష్యంగా చెప్పుట, అది యోహాను గ్రంథస్థం చేయట మనము చూడగలం. 8వ అధ్యాయము నుంచి మనము చదువుకుందాము. స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీవు శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలిగిన దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటము ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. కాబట్టి ఇక్కడ స్ముర్నాలో ఉన్న సంఘమునకు ప్రభు చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, భయపడకుము, మృతుడనైతిని కానీ ఇదిగో నేను యుగయుగములకు సజీవుడివై ఉండి మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉంచుకున్నవాడు చెప్పుచున్న మాటలు. అప్పుడు మరణం వరకు నమ్మకంగా ఉండము, నీకు జీవకిరీటం ఇచ్చేదనంటే, మరణం యొక్క తాళపు చెవులు కలిగిన దేవుడు మనల్ని మరణానికి అప్పగించేస్తాడండి. అది 2వ మరణము, ఆత్మీయ మరణం అన్నమాట. మన దరిద్రత ప్రభు ఎరుగును, అయినా కూడా తన దృష్టిలో ధనవంతుడే అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ప్రభు కలిగినవన్నీ మనవే అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, ప్రభువుని హత్తుకునే అనుభవంలో మనము ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ దేవుని పిల్లలమని చెప్తూ వెలుగుదూత వేషం వేసుకున్న సాతాను సమాజపు వారు నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, వారు చేసిన దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకుమనని ప్రభు ధైర్యపరుస్తున్నాడు. ఇట్టి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే ప్రభువు జరగబోయేవి, జరిగినవి, జరుగుతున్నవి బయలుపరచుటకు సమర్థుడు. అందుకనే యోహాను ఆత్మవశుడైనప్పుడు ప్రభు బయలుపరిచిన మాటలు అన్నమాట. మరణం వరకు నమ్మకంగా ఉన్నప్పుడు మనము జీవ కిరీటాన్ని ప్రభు దగ్గర నుంచి మనము పొందుకునేవారుగా ఉంటాం. 2వ మరణము జయించువారుగా ఉన్నవారిని ఏ హాని చేయదు. జయించువారు మరుగైన మన్నా ఇచ్చేవాడిగా ప్రభు ఉన్నాడు. జయించు వారికి జీవవృక్ష ఫలాలు తినించేవాడిగా ఉన్నాడు. మనుషులు నిన్ను దూషించి నిన్ను త్రోసివేశారా, కలవరపడకు, ప్రభు నీతో ఉన్నాడు, భయపడకుము అని చెప్తున్న దేవుడు మనతో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, నీ కొందనాలు ఇంతవరకు సహాయపడి నడిపించిన దాన్ని బట్టి స్తుతిస్తూ ఈ దినమంతటి సాయం కొరకు కోరుతూ యేసునామములో అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి, ఆమె. ప్రార్థన అవసరతల కొరకు మీకు ఇవ్వబడిన నంబర్కి మీరు మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయబడింది. ప్రైజ్ ది లార్డ్.